ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ మనం మే నెలలో మన యొక్క రాశుల వారికి ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకుంటూ మనం మే నెలలో గ్రహాల యొక్క పరిస్థితి కూడా మనం తెలుసుకుందాం. మే నెలలో వృషభ రాశిలో గురుడు యొక్క సంచారం, కర్కాటక రాశిలో కుజుడి యొక్క సంచారం, కన్యా రాశిలో కేతువు, మీన రాశిలో రాహు, శుక్రుడు, బుధుడు, మేషరాశిలో రవి. ఆయన 15వ తారీఖు తర్వాత మరి వృషభ రాశిలో రవి యొక్క సంచారం. గురుడు వృషభ రాశి నుండి మిథున రాశిలోకి మే 15 నుండి ఆయన సంచారం. ఈ విధమైనటువంటి మార్పుల్లో మే నెలలో మన రాశి వారికి ఎలా ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. దానికి సులభమైన పరిహారముల ద్వారా మనం ఆచరించినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగత జాతక ప్రభావం, ఖగోళంలో ఉన్నటువంటి గోచార గ్రహముల యొక్క ప్రభావం, 2 ప్రభావాలతో మనిషి యొక్క జీవన విధానం సాగుతూ ఉంటుంది. కాబట్టి మనం తప్పనిసరిగా ఈ గోచారము అంటే గ్రహముల యొక్క చారము. గ్రహాలంటే ఆకాశంలో వర్తమానంలో మే నెలలో సంచరించే గ్రహాలు ఎటువంటి ఫలితాలను ఇస్తాయి, మనం ఏ విధంగా చూసుకోవాలి అని భయపడవలసిన అవసరం లేదు. దానికి సులభమైన పరిహారాలు మనం ఆచరించి తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ చేసుకుంటూ మనం అనుకూలమైన ఫలితాలు పొందొచ్చు. ఇప్పుడు కూడా జ్యోతిషము అంటే బ్యాటరీ లైట్ల కాంతిని చూపిస్తుంది. కాబట్టి మనకి గ్రహానుకూలత ఉంటే సంతోషం, గ్రహాల యొక్క వ్యతిరేకత ఉన్నట్లయితే సత్ఫలితాలు పొందడం కోసం మనం సులభమైన పరిహారములు మనంతట మనం ఆచరించడం ద్వారా ఎక్కువ ఫలితం ఉంటుందని తెలియజేస్తూ మనం ముందుగా రాశుల గురించి ప్రారంభిద్దాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి అన్ని విధములా కూడా యోగదాయకంగా ఉన్నది. జీవితాన్ని ఆస్వాదిస్తారు, ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, క్రయ విక్రయాదులు లాభించే అవకాశాలు ఉన్నాయి, సులభమైనటువంటి మార్గాల్లో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రాశ్యాధిపతి అయినటువంటి రవి మే 15 తర్వాత మేషరాశి నుండి వృషభ రాశి సంచారం. అంతే కదండి. ఇంకా వృషభ రాశిలో ఉన్నటువంటి గురుడు లాభస్థాన సంచారం సింహరాశి వారికి మే 15 తర్వాత అదృష్ట యోగములు, అదృష్ట కాలములు అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. అష్టమ శని ప్రభావం ఉంటుంది. చికాకు, శ్రమ, నలుగురు తిడుతూ ఉంటారు, గౌరవిస్తూ ఉంటారు, శ్రమ పడుతూ ఉంటాం, విజయం మాత్రం మందే అనే రీతిలో శ్రమ కంటే మించినటువంటి సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం ఈ యొక్క సింహరాశి వారికి ఉన్నది. సింహరాశి వారి గ్రహాలన్నీ కూడా ఏదో ఇప్పుడు శుక్రుడు, రాహు, శని అష్టమంలో ఉన్న మరి నవమంలో ఉన్నటువంటి రవిడు దశమంలో ఉన్నటువంటి గురుడు ఏకాదశ స్థాన సంచారం వల్ల కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో అనేకమైనటువంటి శుభ ఫలితాలను మనం పొందగలుగుతాం. చాలా కాలం నుండి నిలిచిన ముఖ్యమైన వ్యవహారాలు లాభిస్తాయి. వృత్తుల్లో, వ్యవహారంలో, ఉద్యోగంలో చక్కర అభివృద్ధి ఉంటుంది. రాజకీయంలో రండి అని పిలిచి మరీ కూర్చోబెట్టుకుంటారు. వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్స్, నూతనమైన వ్యాపారం ఏ విధంగా మన ఆర్థిక డెవలప్మెంట్స్ ఉంటాయో అటువంటి వ్యాపారాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుచేత ఈ సింహరాశి వారికి అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుంది. మే 15 వరకు సామాన్యంగా ఉన్న మే 15 నుండి అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. ఈ రాశి వారు అష్టమ శని ప్రభావం కారణం చేత
నల దమయంతుల యొక్క చరిత్ర వినండి. శనివారం నాడు మరి అష్టమ శని ప్రభావ కారణం చేత శనికి తైలాభిషేకాలు చేయండి. నల దమయంతుల చరిత్ర వినండి. దానాల్లో నువ్వులు దానం చేయండి. సంఖ్యల్లో 1 వాడండి. ప్రతి విషయాన్ని నిదానంగా వ్యవహరిస్తే సర్వత్రా విజయం మీ వద్దనే ఉంటుంది. స్వస్తి. మీనరాశి. ఈ మీనరాశి వారికి మనం చూసినట్లయితే తప్పనిసరిగా మరి తృతీయంలో ఉన్న గురుడు చతుర్థ స్థాన సంచారం, ఆల్రెడీ రాశిలోనే శని, గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. అయితే ఆత్మస్థైర్యం కొంతలో కొంత మే 15 నుంచి మే నెలాఖరు వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు, ఆత్మవిశ్వాసం, దృఢమైన విశ్వాసంతో ముందుకు వెళతారు. సూర్య భగవానుడు మే 15 తర్వాత మేషం నుండి వృషభ రాశి సంచారమే దీనికి ముఖ్య కారణం. మిగిలిన గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. పంచమంలో కుజుడు, మరి సప్తమంలో కేతువు, జన్మంలోనే రాహు, శని, వీళ్ళంతా. అందుచేత ఏ పని చేసినా చాలా నిదానముగా చేయాలి. ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి, అధికారులతో జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయ నాయకులు కూడా మాట్లాడేటప్పుడు, ప్రయాణాదులు చేసేటప్పుడు, వృత్తుల వారు కూడా నూతనమైన వృత్తులు చేయకుండా సామాన్యమైన వృత్తులు చేయాలి. గోచార రీత్యా ఈ రాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఒక్క సూర్య భగవాన్ అంటే దృఢమైన మనస్సు, అదే మిమ్మల్ని విజయం వైపుకి తీసుకువెడుతుంది. ఎంతో శ్రమతో కానీ విజయం దక్కదు. సులభమైన మార్గములు ఏమీ పనికిరావు. మీ ఆలోచనలు చాలా కరెక్ట్గా ఉండాలి. మీ ప్రణాళికలు చాలా కరెక్ట్గా ఉండాలి. ఉదాహరణకి విద్యార్థులు ఏదైనా టెస్ట్ రాయాలి అంటే చాలా కష్టపడాలి. ప్రణాళికలు చక్కగా సిద్ధం చేసుకోవాలి. ఏదో అలా వెళ్ళి పరీక్ష రాస్తామంటే ఉత్తీర్ణత అయితే చెందలేరు. ప్రణాళికబద్ధమైనది ఏదైనా సరే ఈ రాశి వారు విజయం సాధిస్తారు. ఏ ప్లాను లేకపోతే మాత్రం విజయం సాధించే అవకాశాలు లేవు. అంతేకాదు, ఆర్థిక ప్రణాళికలు కూడా చాలా అవసరం. ఎంత వ్యయం చేయాలో, ఆదాయం ఎంతో తెలుసుకుని చేయాలి. కొత్త కొత్త వ్యాపారాదులు పెట్టుబడి పెట్టడం, కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు దూసుకు వెళ్ళడం, కనపడిన వాడికి మీరు సంతకం మధ్యవర్తిత్వానికి సంతకాలు పెట్టడం, మనం ఏదో చేద్దాం అనుకునేప్పుడు చాలా ఇబ్బందులు ఫేస్ చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి. అయితే మరి ఈ గ్రహాలన్నీ ఇలా ఉన్నప్పుడు మనం ఏ విధమైన అనుకూలమైన ఫలితాలు పొందగలం? ప్రమాదాల నుండి మనం ఎలా తప్పించుకోగలం? మన అభివృద్ధి వైపు ఎలా వెళ్ళగలం అన్నట్లయితే సంఖ్యల్లో 3, రంగుల్లో గోల్డ్ కలర్ వాడటం, ఆరాధనలో నవగ్రహ ఆరాధన, నవగ్రహ ప్రదక్షిణ చేయడం, నవధాన్యాల్ని నవగ్రహాల దగ్గర ఉంచడం, అవకాశం ఉన్నట్లయితే శని భగవానుడికి ప్రీతికరమైన తిలలు దానం చేయడం, సమీపంలో ఉన్న దేవాలయాలు ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి శనికి మీరు నూనె ఇవ్వడం, ఇటువంటి చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. స్వస్తి.